న్యూస్కు స్వాగతం. ఈరోజు వరంగల్ జిల్లాలో ఏ గ్రామంలో చూసినా స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి నెలకొంది. మనం వర్ధనపేట కాన్స్టిట్యున్సీ మన ఐనూరు మండలం పునేలు గ్రామంలో మన ఒక బీసీ బిడ్డ యువకుడు యూత్ కాంగ్రెస్ ఐనూరు మండల అధ్యక్షుడు కత్తి సుధీర్ గారు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. నామినేషన్ దాఖలు నుంచి ప్రతి ఇంటింటిగా తిరుగుతూ ప్రచారం కొనసాగిస్తున్నారు. అసలు ఎలా ఉంది, ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది, అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చి 2 సంవత్సరాలు అయింది, ప్రజలు ఎలా ఉంది, అసలు కాంగ్రెస్ పార్టీకి గెలిపించే అవకాశం ఉందా, ఎలా తెలుసుకునే ప్రయత్నం. నమస్తే అండి. చెప్పండి, మీరు అసలు పున్నేలు గ్రామానికి సర్పంచ్ పోటీ చేస్తున్నారు. అసలు మీరు పోటీ చేయడానికి కారణం ఏంది, మీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటిది? యువత రాజకీయాలలోకి రావాలి, రాజకీయాలను యువత ఉండి మార్చాలనేదే నా ధ్యేయం అండి. నేను ఐనోల్ మండల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ని. నాగరాజు గారి ఆశీర్వాదం మేరకు నాకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి సీట్ ఇచ్చిందండి. వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. పున్నేలు గ్రామంలో ముఖ్యంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలవుతున్నాయా? మీరు ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజలు ఏ రకంగా ఫీల్ అవుతారు? ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారండి. గత 10 సంవత్సరాల్లో ఇప్పటివరకు ఇందిరమ్మ ఇల్లు అనే పేరు తప్పితే ఇప్పటివరకు చూడలేదు. కానీ అది అందరూ ప్రత్యక్షంగా చూస్తున్నారు. మా ఊరికి 36 ఇల్లులు వచ్చినాయండి. బూత్కి 12 చొప్పున దాదాపు 12 కంప్లీట్ అయిపోయే స్టేజ్కి వచ్చాయి. ఇంకా 12 ఏమో ఒక పిల్లర్స్ అయ్యే స్టేజ్లు ఉన్నాయి, 12 ఏమో వర్క్ నడుస్తుందండి. 36 ఇల్లు వచ్చినాయి. అలానే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అందరికీ సన్న బియ్యం వస్తున్నాయి. ఇన్ని రోజులు ఆ బియ్యాన్ని తీసుకొని ఎక్కడో అమ్మేసో లేకపోతే ఏదో కోళ్ళకో బర్లకో వేసి వాడేది. కానీ ఇప్పుడు అదే బియ్యం తీసుకొచ్చి అందరూ తింటున్నారు. మేము రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాం దాని కొరకండి. ఇంకా చాలా పథకాలు, ఇందిరమ్మ కరెంటు బిల్ అనేది ఇప్పుడు 200 యూనిట్లకు మించిన తర్వాత కరెంటు బిల్ లేనేది అనేది మంచి పథకం అండి. ఇప్పటి వరకు మా వాళ్ళు అందరూ దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. మొన్ననే వడ్డీ లేని రుణాలు కూడా వచ్చాయి. ప్రతి ఒక్కరికి వడ్డీ లేని రుణాలు కూడా అందాయి. 6 గ్యారెంటీల మేరకు ప్రతి ఒక్కరికి రైతు బంధు పడిందండి. 2 టర్ములు ప్లస్ ఒకటే దఫాల్లో రైతు రుణమాఫీ అయ్యింది. ఇన్ని రోజులు రైతు రుణమాఫీ అని 5 సంవత్సరాలు నానబెట్టే ప్రభుత్వాలు చూసినాం. కానీ ఇది ఒకేసారికి 2 లక్షల లోపు ఉన్న ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ అయ్యింది. రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట అంటున్నారు, యువతను పాలిటిక్స్కి తీసుకురావాలి, రాజకీయాల్లో యువత ఉంటే, చదువుకున్న వాళ్ళు ఉంటే ఊరు బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది అని ప్రతి స్పీచ్లో చెప్తున్నారు. ఆ స్పీచ్లో చెప్పడమే కాదు, ప్రత్యక్షంగా నన్ను ముందు నిలబెట్టి నడిపిస్తున్నారు. కాబట్టి నా ద్వారా అందరికీ చెప్పదలుచుకున్నదంటే, యువత మీరు తప్పనిసరిగా రాజకీయాల్లోకి రావాలి. ఈ రాజకీయాల్లో మనం డెవలప్మెంట్ అనేది ఏదనేది ప్రతి ఒక్కటి చేసి చూపించాలని నా ఆశ అండి. పున్నేలు గ్రామంలో ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? అసలు మీరు సర్పంచ్ గెలిచిన తర్వాత ఆ సమస్యలకి పరిష్కారం చూపిస్తారా? అవునండి. ప్రధాన సమస్య వచ్చేసి పున్నేల్లో రోడ్స్ అండ్ డ్రైనేజెస్ అండి. డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఎక్కడ లేదు, కనెక్టివిటీ లేదు. ఉన్న 2 చోట్ల 3 చోట్ల ఉన్నాయి తప్పితే కంప్లీట్గా డ్రైనేజ్ సిస్టమ్ లేదు. రోడ్స్ బాగా చేయాలండి. రోడ్స్ ఎప్పుడో 10 సంవత్సరాల కింద వేసిన రోడ్సే ఉన్నాయి. కొత్తగా రోడ్స్ వచ్చినా కూడా అవి చిన్న గల్లీలో పోయింది. ప్రధాన రోడ్లు అనేటివి చాలా తక్కువ ఉన్నది, దాని విడ్త్ తక్కువ ఉన్నది. ఒక ఆటో పోతే ఇంకో ఆటో రాని సమస్యలు ఉన్నాయి. ఇంకా బయటికి వెళ్తే స్ట్రీట్ లైట్స్ అనేవి కొన్ని తక్కువ ఉన్నాయి, ఇంకొన్ని అవన్నీ మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందండి. డిజిటల్ లైబ్రరీ కావాలండి. ఆ ప్లే గ్రౌండ్ తీసుకుపోయి పున్నేలు క్రాస్ 2 కిలోమీటర్ల అవతల పెట్టారు. అక్కడికి ఎవరు వెళ్ళరు, అది ఆడుకోరు. కానీ క్రీడా ప్రాంగణం అని పెట్టేశారు. అది మనకు అందుబాటులో ఉండేలాగా చేసుకోవాలి. గవర్నమెంట్ స్కూల్ని అభివృద్ధి చేసుకోవాలి. ప్రతి చిన్న వాటికి కూడా బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉన్నాయి. వాటిని కూడా కొన్ని మౌలిక అవన్నీ చేర్చుకోవాలని చూస్తున్నామండి. చివరిగా మా ఏవీ న్యూస్ ఛానల్ ద్వారా పున్నేలు గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? గత ప్రభుత్వంలో సీనియర్లు ఉన్నారని నా మాజీ సర్పంచ్లు 2 ఉన్నారు. వాళ్ళిద్దరు చేసిన అభివృద్ధి చూసి నాకు ఒక అవకాశం ఇచ్చి, నేను చదువుకొని ఇంత వాడిగా ఎదిగాను. మా నాన్నగారు మాజీ సర్పంచ్ ఉండే, తను చేసిన అభివృద్ధి పనులు కూడా చూడండి. నన్ను ఒక్కసారి ఆశీర్వదించి గెలిపించగలరని పున్నేలు ప్రజలను కోరుకుంటున్నాను.
ఇది పరిస్థితి. పుణ్యేలు గ్రామంలో గతంలో జరిగిన అభివృద్ధి కంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి. నేను ప్రచారం చేస్తున్న క్రమంలో ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి ఈసారి నన్ను సర్పంచ్ గెలిపిస్తే మరిన్ని సంక్షేమ పథకాలు మన నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని పుణ్యేలు గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కత్తి సూర్య గౌడ్ చెప్తున్నారు. ఏవీ న్యూస్, రఫీ, వరంగల్. మూడు ఓట్లు ఉన్నాయి అక్కడ. అత్తమ్మ బ్యాట్ గుర్తు 3వ నెంబర్ ఉంటుంది. ఇంకోటి బరగల్ రాజేది పిల్లలకి నేనైతే హెల్ప్ చేసిన చేత కూడా ఎప్పుడైనా కష్టం వచ్చిందంటే మీ తోడుంటా.